నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించారు. ఆయన పుట్టపర్తి అలాగే లేపాక్షి ఆలయాన్ని సందర్శించడం కానీ ఈ పర్యటనలో నాసిని ప్రారంభించడం. సో ఇప్పుడు అంటే కొన్ని వస్తున్న వార్తలు ఏంటంటే సార్, ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ప్రధాని పర్యటన కానీ ప్రారంభోత్సవాలు చేసినవి కానీ ఏం సూచిస్తున్నాయి సార్? అంటే ఒకటేమో బీజేపీ రాష్ట్రానికి ఏం చేయలేదు అని విమర్శ చాలా తీవ్రంగా ఉంది. అది నిజమైంది కూడా. పోలవరము లేకపోతే విశాఖ ఉక్కు వరకు ఎజెండా ఇప్పుడు షర్మిల వచ్చాక కాంగ్రెస్ పార్టీ కూడా దాన్నే ప్రధానంగా తీసుకుంటారు అని. రెండవది 3 ప్రాంతీయ పార్టీలు ఏమో అంటలేదు కాబట్టి మిగతా వాళ్ళు దాని మీద ఫోకస్ పెడతారని ఇవన్నీ అనుకుంటున్న సమయంలో మోదీ ఇక్కడికి వచ్చి అది నాక్ కదా నాసిన్ అనేది ప్రారంభించారు. నాసిన్ అనేది అది జాతీయ స్థాయిలోనే చాలా పెద్ద ప్రతిష్టాత్మకమైంది, అంతర్జాతీయంగా కూడా అని ఇవన్నీ చెప్తున్నారు. వెనుకబడిన ప్రాంతమైన అనంతపూర్ దాంట్లో పెట్టాం, ఇప్పుడంటే పుట్టపర్తి సాయిబాబా జిల్లా అనుకోండి అని ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు. అంటే ఒక విధంగా తన వికేంద్రీకరణ సిద్ధాంతాన్ని కూడా ఆయన ఇక్కడ పెడుతున్నాం అనేది. ఇంకా మూడోది నిర్మలా సీతారామన్ ఆమె ఆర్థిక మంత్రి కూడా వచ్చి ఆమె గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం కూడా దీనికి చాలా సహకరించాయని కృతజ్ఞతలు ఆమె చెప్తున్నారు. సరే, ఇందులో ఎవరికి ఇచ్చిన కృతజ్ఞతలు వాళ్ళు తీసుకొని వైసీపీలో వాళ్ళు ఇటు టీడీపీ వాళ్ళు అటు బొమ్మలు పెట్టుకుంటున్నారు అనుకోండి. మొత్తం మీద చాలా చాలా క్లుప్తమైన కార్యక్రమం అది, చాలా బ్రీఫ్. అంటే ప్రధానమంత్రి రామ మందిరం దానికోసం ఆయన దీక్షలో ఉన్నారు కాబట్టి కొంత శక్తి తక్కువగా ఉంటుందనే ఉద్దేశం కూడా కావచ్చు. అందుకని చాలా క్లుప్తంగా ఈ కృతజ్ఞతలు లేకపోతే అభినందనలతో వాళ్ళు సరిపెట్టారు. కానీ ఏం మాట్లాడినా ఏం మాట్లాడకపోయినా మోదీ ఆ ఏపీకి సమయంలో రావడంలో రాజకీయమైన సంకేతాలు ఏంటి, ప్రాధాన్యత ఏంటి, ఊరికినే రారు కదా, చాలా టైట్ ప్యాక్డ్ కాబట్టి ప్యాక్డ్ షెడ్యూల్స్తో ఉంటారు కదా. మనకు 2 కనిపిస్తున్నాయి. ఒకటి వైసీపీ లేకపోతే టీడీపీ జనసేన క్యాంపులు, అటువైపు నుంచి కాంగ్రెస్ కూడా పునరుద్ధరణ, వీటి మధ్యలో రాజకీయంలో జగన్ మాకు దగ్గరగా ఉన్నారు అని అంతకుముందు నుంచి బీజేపీ భావిస్తున్న దాన్ని మరొకసారి మళ్ళీ పునరుద్ఘాటించడానికి మోడీ వచ్చినట్టుగానే కనిపిస్తుంది అది. ఎందుకంటే ఆ మొత్తం సభలో ఇంకా ఆయన వేరే విషయాలు ఏం మాట్లాడలేదు. అలానే మరీ ఎక్కువగా పొగిడే పని కూడా పెట్టుకోలేదు, చాలా లాంఛనంగా చేస్తూనే. అంటే అసలు ఈ సమయంలో ఇన్ని వాదోపవాదాలు లేకపోతే కాస్త ఎదురుగాలి వీస్తుంది లేకపోతే ఇట్లాంటివన్నీ వస్తున్నప్పుడు ప్రధాని మోదీ వచ్చి ముఖ్యమంత్రి పక్కన కూర్చొని ఇవన్నీ మాట్లాడటం, ఇది వచ్చిందని చెప్పడం, ఇది ఇచ్చామని కేంద్రం చెప్పుకుంటే తెచ్చామని వీళ్ళు కూడా చెప్పుకుంటారు కదా. సో ఈ రెండింటికి అనుకూలంగా ఉండేట్టు ఉంటుందని మోదీ వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంకా ఆయన చెప్పినవన్నీ చూస్తే కనుక ఇక్కడ ఇది తెలుగుదేశం పార్టీ కూడా ఒక సూచన. ఎందుకంటే తెలుగుదేశం బీజేపీతో పొత్తు లేకపోతే పురంధేశ్వరి లాంటి వాళ్ళు జగన్ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు ఇవన్నీ చేస్తున్న సమయంలో మోదీ వచ్చి సీతారామన్ కూడా వచ్చి నిర్మలా సీతారామన్ కూడా దాదాపుగా ఏమీ వేరే విమర్శలు వ్యాఖ్యలు లేకపోతే మోదీ మాట్లాడదలుచుకుంటే చాలా మాట్లాడతాడు, అన్యాపదేశంగా స్పష్టంగా చెప్పకుండానే డబుల్గా వచ్చి వర్తించేటట్టు. కాబట్టి ఒక క్లీన్ చిట్ లేకపోతే మా వల్ల వచ్చింది అని వీళ్ళు కూడా తెచ్చారని వీళ్ళకు ఉభయలకు కూడా ఒక అనుకూలమైన ఒక ప్లస్ పాయింట్ కింద వేసుకోవటం అన్నది ఈ సమయంలో ముఖ్యమని వాళ్ళు భావిస్తున్నారు. ఇంకా రెండవది బీజేపీ జాతీయ కోణంలో చూస్తే దక్షిణ భారతదేశంలో అది బాగా తక్కువగా ఉంది, పెద్ద అవకాశాలు కూడా లేవు కర్ణాటక తప్ప అని ఇలాంటి వార్తలన్నీ వస్తున్నప్పుడు మరొకసారి ఆంధ్రప్రదేశ్లో తక్కువగా ఉండేదైనా సరే అక్కడ కనబడి ప్రధాని మోదీ అభివృద్ధి దేశం ఇట్లాంటివి చెప్పడం, దానికి ఆయన మళ్ళీ లేపాక్షి ట్రిప్ను కూడా దీనికి జత చేశారు. లేపాక్షి ట్రిప్ ఎందుకు జత చేశాడు అంటే రాముడు జటాయు రావణాసురుడి దెబ్బకి అక్కడ పడిపోతే రాముడు వచ్చి లేపక్షి అన్నాడని, అందుకే అది లేపాక్షి అయిందని అక్కడ ఐతిహ్యం అంటే ఇతిహాసం అక్కడ చెప్పుకుంటూ ఉంటారు. సో మోదీ ముందు అక్కడికి వెళ్ళి దాన్ని సందర్శించి రాముడు శివుడు ఇవన్నీ కూడా అక్కడ చెప్పి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. సో కాబట్టి అక్కడ ఆయన ఒక హిందుత్వ స్టేట్మెంట్ కూడా చేస్తున్నారు. సో ఒకటి జగన్కు మాతో ఉంటాడు, జగన్కు నాకు సత్సంబంధాలు ఉన్నాయని చెప్పడం ఫస్ట్ స్టేట్మెంటు. బీజేపీకి సంబంధించి మేము కొన్ని పనులు చేస్తున్నాము, ఇది కూడా ఇంత ప్రతిష్టాత్మకమైంది అనంతపురం జిల్లాలోని చోట్ల ఇచ్చాం మేము అని సెకండ్ స్టేట్మెంటు. హిందుత్వ రాజకీయాలు బీజేపీ ప్రచారం, దీంట్లో ఆంధ్రప్రదేశ్ను కూడా మేము
ఇంక్లూడ్ చేస్తున్నాం, మీరు కూడా మమ్మల్ని గుర్తించాలి అని ప్రజలకంటే, ఒకవేళ రాజకీయంగా మీకు ఏమైనా తేడాలు ఉన్నా సరే ఇదిగో రామభక్తి మోదీ గారు వచ్చాడు అనే ఒక సంకేతం అది కూడా ఇవ్వటం. ఆయన మాట్లాడిన సభలో కూడా మీరు చూస్తే ఎక్కువగా రామాయణంలో శ్లోకాలు లేకపోతే ఇంకా కొన్ని సూక్తులు ఇవన్నీ చెప్పడం కూడా మనం చూస్తాం. దాదాపు సంస్కృత శ్లోకాలు ఆయన 2ో 3ో చెప్పాడు కాసేపట్లో. ఇవన్నీ ఏమి యాదృచ్ఛికంగా జరిగాయని మనం ఏం చెప్పలేము. తప్పకుండా అందులో ఈ 3-4 నెలలు మోదీ టైం టేబుల్ కానీ మూవ్మెంట్స్ కానీ హైలీ షెడ్యూల్డ్గా, హైలీ రిజల్ట్ ఓరియంటెడ్గా, అంటే వాళ్ళ పార్టీకి ఉపయోగపడే విధంగా ఉంటాయి. అందుకనే ఇక్కడ తెలుగుదేశాన్ని చేయటం ఒకటి ఉంది, రెండోది తమకు సంబంధించిన ప్రచారం ఒకటి ఉంది. సార్, అయితే విభజన హామీల్లో ఒకదాన్ని నెరవేర్చడం కూడా ఇంకా రాజకీయ వ్యూహంలో భాగమైన సార్, అంటే నిన్న వాటికి ప్రారంభోత్సవాలు చేయడం కానీ నాసిన్కి ఇప్పుడు మనం నెరవేర్చడమే ఉంది. చాలా అది అనేక అంశాల్లో అది ఒక అంశము, అది కూడా 10 ఏళ్ల తర్వాత. అందుకని ఒక ప్రతిష్టాత్మక సంస్థ అంటే ఒక శిక్షణ సంస్థ, కస్టమ్స్ అధికారులు, పన్నులు వసూలు చేసేవాళ్ళు, ఆ తర్వాత మాదక ద్రవ్యాలు నార్కోటిక్స్కు సంబంధించిన వాళ్లకు నేషనల్ లెవెల్ అధికారులకు ఇక్కడ శిక్షణ ఇస్తారని. సో దీనివల్ల చాలా చుట్టుపక్కల అభివృద్ధి వస్తుంది. ఇవన్నీ అనేది అవన్నీ అంచనాలు. ఎంతవరకు పాల సముద్రం అనే చోటు చేశారు, అక్కడ సాయిబాబాని కూడా గుర్తు చేశారు. అందువల్ల మోదీ ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలోనే చేశారు. జగన్ విషయానికి వస్తే ఆయన కొత్తగా ఎలాంటి విజ్ఞప్తులు చేయలేదు. ఉదాహరణకు విశాఖపట్నం వచ్చినప్పుడు విశాఖ ఉక్కు లాంటివి ఇట్లాంటివి కొన్ని చేశారు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన సహకారము దాన్ని ఇక్కడ పెడుతున్నందుకు కృతజ్ఞత అంతవరకే ఆయన పరిమితం అయ్యారు. అయితే వెనకబడిన అనంతపురంలో ఇట్లాంటిది పెట్టడం, దాంట్లో ఆ నిర్ణయానికి ఉన్న ప్రత్యేకత, వీటిని చెప్పడానికి ఆయన ప్రయత్నించారు. కానీ అంతకు మించి ఇంకా కొత్తగా అక్కడ ఏదో డిమాండ్స్ పెట్టి కేంద్రాన్ని ఇరుకుటో పెట్టడం అనే పని ఆయన చేయలేదు. లేదు, ఇప్పటికీ అడిగినా నెరవేరనివి కూడా ఆయన చెప్పలేదు. వైజాగ్ సభలో అయితే ఉక్కు ఫ్యాక్టరీ గురించి చెప్పారు, కేంద్రం ఒప్పుకోదని చెప్పిన. ఇప్పుడేమో అలాంటి పని చేయలేదు. అందుకని అనుకూలంగానే ఆయన వ్యవహరించారు. అంటే ఒక విధంగా మాకు పాజిటివ్గా ఉన్నాము మోదీ పట్ల అని చెప్పడానికే ప్రయత్నించారు అనేది అర్థమవుతుంది మనకు. మీరు ఇంకా అది ఎన్నికల కోసమా అంటే ఎన్నికల ముందు దీన్ని ప్రారంభించడం అనేది రాజకీయంగా ఉభయులకు ఉపయోగమని వాళ్ళు భావించి ఉండాలి. సార్, అయితే అంటే ఇప్పుడు వైసీపీ అనుకూలంగా ఉంది అని చెప్పి ఎలాగో అనుకుంటూ ఉంటారు కాబట్టి బీజేపీ విషయంలో ఇక్కడ పొత్తుల కోసం వీళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి, ఈ పర్యటనలో ఏ విధమైన సూచనలు సంకేతాలు లేనట్టేనా సార్? ఆయనేం ప్రధాని అధికార పర్యటనకు వచ్చినప్పుడు ఏమి పొత్తుల సంకేతాలు ఇచ్చే ఛాన్స్ లేదు. ఇండైరెక్ట్గా అంటే పరోక్షంగా జగన్తో కలిసి కనిపించటం అన్నది అది ఒక స్టేట్మెంట్. రెండోది తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు చాలా ఉత్సాహంగా ముందుకు పోతూ ఉన్నప్పుడు మేమైతే జగన్ వదిలిపెట్టడం లేదు అనే ఒక సంకేతం ఇవ్వాలి. మీరు అదే నిర్మలా సీతారామన్ మాట్లాడింది చూస్తే 500 ఎకరాల భూమి ఇచ్చినందుకు అని గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని కూడా కలిపి 1-2 సార్లు కృతజ్ఞతలు చెప్పారు ఆమె. అంటే దాని అర్థం ఏంటి అంటే బ్యాలెన్సింగ్ యాక్ట్. మీరు ఇదే సమయంలో చూస్తే వెంకయ్య నాయుడు మాజీ ఉపరాష్ట్రపతి గతంలో 2014లో టీడీపీతో పొత్తుకు ఆధ్వర్యం వహించిన వెంకయ్య నాయుడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావుతో ఆయన భేటీ అయ్యారు. వెంకయ్య నాయుడుకి ప్రత్యక్ష రాజకీయాలతో ఏం సంబంధం లేరు కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయనకి ఏం సంబంధం ఉండదు, ఒక్కసారిగా అస్త్ర సన్యాసం చేసి అన్ని విషయాలు వదిలేశారని అనుకోవడానికి లేదు. ఎందుకంటే తరచూ ఆయన అనేక కామెంట్స్ డైరెక్ట్గా తగిలేవి కూడా చేస్తూ ఉంటారు. సో వెంకయ్య నాయుడు కాంగ్రెస్ నాయకుడిని ఎలా కలుసుకుంటారు? అసలు కాంగ్రెస్కు బీజేపీకి ఏముంది రిలేషన్? అలాంటి వ్యక్తిగత సంబంధాల్లో కలుసుకోకూడదు అంటే సాధారణంగా ఏ పెళ్ళిళ్ళు, పేరెంటాలు, లేకపోతే పుట్టినరోజులు, పుస్తకావిష్కరణలు ఇట్లాంటప్పుడు రాజకీయ నాయకులు కలుసుకుంటారు. కానీ ఇక్కడ ప్రత్యేకించి వెళ్ళి రాజకీయంగా జాతీయంగా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఏమాత్రం కలిసే అవకాశం లేని కాంగ్రెస్ నాయకుడిని బీజేపీ పూర్వపు అగ్రనేత కలవటం అన్నది ప్రాధాన్యత లేకుండా పోదు. ఇంకొక వైపున మాజీ ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ ఆయన నాదెండ్ల మనోహర్ను కలుసుకున్నారు. నాదెండ్ల మనోహర్ను కలుసుకొని ఆయన మాట్లాడారు, పొత్తులు ఏమైనా జగన్ ఓడించాలి ఇట్లాంటివి మాట్లాడారని. అంటే జనసేనను కూడా కలుసుకున్నారు అక్కడ. ఇంకా షర్మిల వచ్చినప్పటి నుంచి సాగే సందడి హడావుడి అవి సాగుతున్నాయి. కాబట్టి బీజేపీ ఇప్పుడు అన్ని ప్రాంతీయ పార్టీలకు కూడా భిన్న సంకేతాలు పంపిస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. ఒక హామీ మేము జగన్తో ఉన్నాము అని ఒక చెప్తూనే రెండో వైపున జనసేన ద్వారాను లేకపోతే ఇతరత్ర మార్గాల ద్వారా కూడా వైసీపీ వ్యతిరేక
కూటమి, అంటే కాంగ్రెస్ కూటమి, దానితో కూడా వాళ్ళు సంబంధాలు అట్టి పెట్టుకుంటూ ఉన్నారు. అది ఇక్కడ ఇన్ని ఘటనలు ఒక్క రోజులోనో 2 రోజుల్లోనో జరుగుతున్నాయంటే ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా జరగవు కదా. సో మోదీ కూడా రావటం అన్నది దీనికి ఇంకా అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తుంది ఇక్కడికి రావటం. సార్ ఇప్పుడు అంటే జనసేన ఆల్రెడీ ఎన్డీఏలోనే ఉంది కాబట్టి ఇక్కడ మిగతా అధికార పక్షానికి ఫేవర్గా ఉన్నా కానీ ఎలా ఉన్నా కానీ జనసేన ఎలా కంటిన్యూ అవుతుంది కదా సార్. ఇప్పుడు టీడీపీ అధినేత ఏమో వెయిట్ చేస్తున్న పరిస్థితి, బీజేపీ కలిసి వస్తుందేమో అని చేస్తూనే ఉంటాడు ఆయన ఇదివరకు ఏమన్నాడు, పవన్ కళ్యాణ్తో పొత్తు కుదరినప్పుడు నాది వన్ సైడ్ లవ్, అవునమ్మా పవన్ కళ్యాణ్ అటువైపు నుంచి కూడా రావాలి కదా నేనైతే చెప్తున్నా అన్నాడు ఆయన. అప్పుడు పవన్ కళ్యాణ్తో వన్ సైడ్ లవ్ లాగా ఉండింది, నిజానికి వాళ్ళకి అప్పటికి కూడా సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు అదే పని ఆయన బీజేపీ విషయంలో చేస్తున్నారు. బీజేపీ విషయంలో అది రాను అంటూనే చిన్నది అన్నట్టుగా బీజేపీ లేదంటూనే వీళ్ళతో ఇదిగో ఇన్ని రకాలుగా కలయికలు మాట్లాడుతూనే ఉన్నారు, ఎప్పుడు రూల్ అవుట్ కూడా చేయడం లేదు. కాబట్టి బీజేపీ ప్రాంతీయ పార్టీలతో ఏపీలో పార్టీలతో ఆడుతున్నటువంటి డబుల్ గేమ్ అన్నది నిన్న మనకు పూర్తిగా ఈ 2-3 ఘటనలు ఒకే రోజు జరగడం ద్వారా మనకు అర్థమవుతుంది. అందుకనే ఇంకా కొంతమంది అయితే కనుక అసలు ఈ కోర్టు తీర్పు కూడా కావాలనే బీజేపీ తెప్పించింది అని మా మిత్రుడు కూడా ఒక ఆయన అన్నారు, సిపిఐ నాయకుడు. కాబట్టి ఇలాంటి కామెంట్స్ కూడా ఉన్నాయి. అందువల్ల చాలా ఇదంతా మోదీ మాయ అని మనం అనుకోవాల్సిందే. అయితే వైసీపీకి తెలియదా, టీడీపీకి తెలియదా అంటే వాళ్ళకు కూడా తెలుసు, కానీ వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు నిస్సహాయంగా వాళ్ళు బీజేపీకి అనుకూలంగా ఉండాలని వాళ్ళు రాజకీయంగా నిర్ణయించుకున్నారు. అందుకు భిన్నంగా ఇప్పుడు ఉదాహరణ కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఫిబ్రవరి 5న ఎప్పుడో ఢిల్లీలో తమకు రావాల్సిన వాటి కోసం ధర్నా చేస్తామని ఏదో ప్రకటన చేశారు. అలా ఎంతోమంది చేస్తుంటారు, కానీ ఏపీ నాయకులు అలా సిద్ధంగా లేరు. వాళ్ళు కేంద్రంతో బీజేపీతో మంచిగానే ఉండాలి, ఆ మంచిగా ఉండడంలో ఒకరితో ఒకరు పోటీ పడి మా వైపు తిప్పుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. అందరిని ఎత్తిన కూడా కలిపి ఉమ్మడిగా ఒకటేసారి చేపెట్టేటటువంటి ప్రయత్నంలో బీజేపీ ఉంది. నిన్న జరిగిన తతంగం అంతా కూడా దాంట్లో ఒక భాగం అని మనం అనుకోవచ్చు. కాదంటే నిజంగా చాలా న్యాయమైన అంశాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రభుత్వ పదవీకాలం కూడా అయిపోతున్నప్పుడు రాష్ట్రానికి రావాల్సినవన్నీ వరుసగా కేటాయించడము, ఆ నిధులు విడుదల చేయటము, అనుమతులు మంజూరు చేయటము అన్నీ పెండింగే. ఇది ఒకటి కట్టారనేది తప్ప మిగిలినవన్నీ పెండింగ్లోనే ఉన్నాయి కదా. సో ఇది కూడా ఎప్పటికీ ఆపరేషన్లోకి వస్తుంది, అది కూడా సరే. అందువల్ల నిన్న ప్రధాని రావడానికి కనిపించని ఒక రాజకీయమైన సంకేతం దాంట్లో ఉంది. అది ఒక మేరకు తెలుగుదేశానికి ఆశాభంగం కూడా కలిగించవచ్చు, ఇట్లాంటి సమయంలో వచ్చి చేశారేమని. కానీ వాళ్ళని కూడా బ్యాలెన్స్ చేయడానికి నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు నిన్న మాట్లాడిన దానికి ఉదాహరణలుగా ఉన్నాయి. అంతకంటే కూడా పెద్ద ఆయన వెళ్ళి ఇంకో పెద్ద ఆయనతో కలవటం, బీజేపీ పెద్ద ఆయన వెళ్ళి కాంగ్రెస్ పెద్ద ఆయనతో కలవటం అన్నది ఇంకా అది పూర్తి దాన్ని అర్థం కావడానికి కూడా ఆ లెవెల్లో మంత్రాంగాలు చేసే వాళ్ళకి మటుకు అది అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్.